అంచం ఏముంటుందని చెప్పి కరెక్ట్ వర్డ్ ప్రస్తావించారు. రైట్ సార్. ఒక్క నిమిషం తిరుపతిరావు గారు, శ్రీనివాస్ గారు, ఇది ఇంతకంటే దానివల్ల ఒరిగింది ఏంటి? యోగా వల్ల వీళ్ళు తండ్రి కొడుకులు ఆడుతున్న డ్రామా ఏముంది? డ్రామా ఆడాల్సిన అవసరం ఏముంది అందులో? ఒక అంతర్జాతీయ దినోత్సవానికి వేదిక ఇవ్వడం, పైగా వైజాగ్ లాంటి నగరానికి ఇస్తే ప్రమోషనే కదా, అది బ్రాండ్ పెంచడం. అదే అంటున్నారు, ఆంధ్రప్రదేశ్ ఇమేజ్ పెంచడం. ఇవాళ ప్రపంచం మొత్తం విశాఖ వైపు చూసిందంటే, ఈరోజు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ఆయన పటాభి గారు చెప్పాలి మనకి, చంద్రబాబు ఆయన సీఎం గారు ఢిల్లీ వెళ్ళకపోవడం దిగులేసుకుంటున్నాడు. ఆయన అసలు ఢిల్లీ వెళ్ళే ఓపిక కూడా లేకుండా పోయిందని అతని ఆవేదన నాకు అర్థం కాల. అంటే లోకేష్ వెళ్ళే అవసరం లేకుండానే మోడీ గారు అన్ని తీరుస్తున్నారేమో, అలా ఎందుకు అనుకోకూడదు? అంటే లోకేష్ వెళ్తున్నాడనా? అవును, వెళ్తాడు, లోకేష్ వెళ్తాడు. ఇలా బాధ ఏంటో నాకు అర్థం కావట్లేదు, ఈ ఏడుపు ఏంటో నాకైతే అర్థం కావట్లా. అంటే ఎందుకని లోకేష్ ఢిల్లీ వెళ్తే వీళ్ళకి మరి అంటే మోడీకి దగ్గర అయిపోతున్నారనేమో. ఆయన ఏదో టాబ్లెట్స్ పంపిస్తాడు, లోకేష్ టాబ్లెట్స్ పంపిస్తాను వీళ్ళకి అంటాడు, ఏదో ఈయనోనా? అంటే ఇప్పుడు యోగా వల్ల ఒరిగింది ఏంటంటే, యోగా ఎవరికి అవసరం అంటే ఈ ఆస్మా లేకపోతే డిప్రెషన్, ప్రతి మనిషికి అవసరం. డిప్రెషను, ఈ మానసిక సమస్యలు ఉన్న వాళ్ళకి చాలా అవసరం. ఏది పర్సనాలిటీ డిజార్డర్, అదేదో నార్సిస్టిక్ పర్సనాలిటీ డిజార్డర్ అంటారు, వాళ్ళకి తప్పనిసరి అవసరం. కానీ ప్రతి మనిషికి యోగా మంచిదే. అక్కడ పాల్గొన్న వాళ్ళందరూ మానసిక సమస్యలు ఉన్నాడు కాదు కదా, ఎంతో అవసరం. కాబట్టి అసలు జగన్మోహన్ రెడ్డి గారు చేయాల్సిన యోగా చేయాలి. ఏది, ఆయన 5 ఏళ్లలో యోగా దినోత్సవం ఏ విధంగా జరిపారు? అసలు ప్రధాని మోడీని ఆంధ్రప్రదేశ్కి ఎందుకని తీసుకురాలేకపోయారు? ఇవాళ ప్రజలు వేస్తున్న ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వలేని ఆయన ఇతనేమంటాడు, రేపొద్దున తెలుగుదేశం ఎమ్మెల్యేలు ఎంపీలు జనంలోకి వస్తున్నారు, వాళ్ళని నిలదీయమని పిలిపిస్తున్నాడు. నిన్న ప్రెస్ మీట్లో మాట్లాడుతూ, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నిలది, ప్రధాని మోడీని నిలది, నా హయాంలో అసలు ఎందుకు రాలేదు ఆంధ్రప్రదేశ్కి, నా హయాంలో విశాఖలో 2 లక్షల కోట్లతో శంకుస్థాపనలు ఎందుకు చేయలేదు, అమరావతిలో 1,00,000 కోట్ల శంకుస్థాపనలు ఎందుకు చేయలేదని నువ్వు ప్రశ్నించాల్సింది ఎవరిని? ప్రధాని మోడీని ప్రశ్నించు దమ్ము ఉంటే. అంతేగాని ఇవాళ ఇప్పుడు టీడీపీ ఎమ్మెల్యేలను ప్రశ్నించండి, నిలదీయండి అని ఈయన పిలుపు ఇవ్వడం, సజ్జల రామకృష్ణారెడ్డికి అసలు మరీ చంద్రబాబు ముఖంలో క్రూరత్వం కనపడుతుంది. అంటే అసలు వాళ్ళల్లో ఫ్రస్ట్రేషన్ ఎంత పీక్ వెళ్తోంది అనేది అక్కడే అర్థమవుతుంది అనమాట. ఫ్రస్ట్రేషన్కి కూడా యోగా మందు అంతే, ప్రతి దానికినండి. అందుకే అన్నాను ఆరోగ్యంపై అదొక ఆయుధం అని, దాన్ని వెళ్ళకుండా. రైట్, ఫైనల్గా పట్టాభి గారు ఏమైనా ఒక 1 minute సజ్జల రామకృష్ణారెడ్డి గారి కడుపు మంట మీద ఏమైనా చెప్తారా? ఏమైనా సమాధానం దానికి? ఎందుకంటే వాళ్ళు ఎందుకు నిర్వహించలేదు అనేది ఒక పాయింట్. చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ